సరే ఇప్పుడు భాష ప్రధానం అండి. మనం అలాంటి వాళ్ళం గత కొన్ని సంవత్సరాలుగా టీవీ డిబేట్లు కూడా మొత్తుకుంటున్నాం. ఏదన్నా సరే ఎవరన్నా ఏదైనా మాట్లాడంటే భాష సభ్యంగా పెట్టండి. బూతులు తిట్టే కార్యక్రమం చేస్తే రేపు మీరే నాశనం అయిపోతారు, మీ కుటుంబాలు నాశనం అయిపోయి. నాయకులు బానే ఉంటారు, నాయకులందరూ వందల కోట్లు వేల కోట్లు పోగేసుకున్నారు, వాళ్ళ జీవితాలు బానే ఉంటాయి, ప్యాలెస్ లో గడుపుతారు. వారి యొక్క మాటలు ట్రాప్ లో పడిపోయి మీరు ఇష్టం వచ్చిన బూతులు తిడితే మాత్రం రేపు మీ కుటుంబం ఏడుస్తుందని చెప్తాం. వెళ్ళలేదు మాట. ఈ రోజు ఏమవుతుందండి, ఎవరన్నా సరే సభ్య సమాజంలో ఎవరైనా సరే ఒక బూతులు మాట్లాడటాన్ని ప్రోత్సహించడం, అటువంటి వ్యవస్థను ప్రోత్సహించడం ఎవరు చేయకూడదు, ఏ పార్టీ చేయకూడదు. ఎవరు చేస్తే తప్పేది. ఈ రోజు కొంత తగ్గింది, ఎందుకంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. కొత్తగా వచ్చేటువంటి బిఎన్ఎస్ చట్టం కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి మేము యూట్యూబ్ లో మాట్లాడతాము. కింద స్క్రోలింగ్ లో కామెంట్ లో బూతులు తిట్టేవాళ్ళు గతంలో ఎక్కువ మంది ఉండేవారు, ఇప్పుడు శాతం చాలా తగ్గింది. ఇది బండబూతులు తిట్టేవాళ్ళు ఎక్కువగా, అది ఇప్పుడు తగ్గింది కదా. ఇది ఈ మార్పు వచ్చింది కదా. తప్పనిసరిగా మనం దీన్ని అప్రిషియేట్ చేయాలి. ఎవరైనా సరే రాజకీయ విమర్శ చేయండి, ప్రతి విమర్శ చేయండి, వ్యంగ్య విమర్శ చేయండి, అంతేగాని బూతులు మాట్లాడతాను, ఆడవాళ్ళ గురించి మార్పింగ్ ఫోటోలు పెడతాను, లేకపోతే ఎవరు పడితే అది మార్పింగ్ ఫోటో, ఇది సంస్కారం అండి. మార్పింగ్ ఫోటోలు పెట్టాం. ఏది ఆర్జీవీ లాంటి వాళ్ళు, ఏది అంత ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మార్పింగ్ ఫోటోలు ఎలా వాడతారండి? తప్పుగా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం తెలియదండి. రెడ్డి గారు ఎందుకు క్షమాపణ కోరుతున్నారు వీళ్ళందరూ? అంటే వాళ్ళు చిన్న వ్యక్తులు కాదు, పోసాని గారు చిన్న వ్యక్తి కాదు. అనేక డైరెక్టర్లు చేశారు. రచయిత అంత సృజనాత్మక శక్తి ఉంటేనే ఒక కథకి మాటల సంభాషణ రాయగలం. అటువంటి వ్యక్తులు కూడా తప్పులు చేసి ఈ రోజు రియలైజ్ అయ్యి క్షమాపణ, నేను దూరంగా ఉంటాను అన్న పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? ప్రభావితం చేసే రంగాలు ఉన్నవారు వాళ్ళంతా కూడా వాళ్ళ స్టోరీల ద్వారా, వాళ్ళ కథల ద్వారా. వ్యక్తులు, చదువులేని వ్యక్తులు అంటే మనం ఆలోచించుకోగలం. ఇటువంటి దుష్ట సంస్కృతి పోవాలి. ఇప్పుడు వారంటున్నట్టు వారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒకవేళ ఏదైనా కేసు పెట్టకపోతే తప్పనిసరిగా మీరు కోర్టును ఆశ్రయించండి. గతంలో పోసాని కృష్ణమూర్తి మీద రాజమండ్రిలో కేసు పెడితే వాళ్ళు తీసుకోలేదు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు డైరెక్ట్ చేసిన కేసు పెట్టమని. సో మీకు అటువంటిది ఏదైనా ఉంటే కనుక తప్పనిసరి కోర్టుకు వెళ్ళండి. కోర్టు డైరెక్ట్ చేస్తే దాన్ని బట్టి మీరు ఎక్స్పోర్ట్ చేసి కదా ప్రభుత్వాన్ని. ఇదిగో కోర్టు డైరెక్ట్ చేసింది, అప్పుడు వరకు మీరు స్పందించట్లేదని. సో దానిలో మేమనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే దుర్భాష, వైసీపీ నాయకుల యొక్క ఆడవాళ్ళని తిట్టినా సరే ఊరుకునే ప్రసక్తి లేదు, చొక్కా పుట్టి లాక్కొస్తా ఉన్నారు. ప్రభుత్వం అయితే స్పష్టంగా ఉంది. ఒకవేళ ఎక్కడైనా డౌన్ లెవెల్ లో ఏదైనా స్పందించకపోతే మీరు లీగల్ ఇంటికి కూడా మీరు తీసుకొని దాని ప్రకారం ప్రభుత్వాన్ని ఎక్స్పోర్ట్ చేయండి, అవకాశం తీసుకోండి.